అతి పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ప్రకటన 19:8. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములు నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. సన్నపు నారబట్టలు అంటే ఏమిటి? అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పెండ్లి కుమారుని సన్నిధిలో అర్హత కలిగి ఉండడానికి సంఘము అనేటువంటి వధువు ఆ నీతి క్రియలను ధరించుకుంటుంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను చూసి నీవు ఆశ్చర్యపోతావు. మన ప్రభువు నిజమైన ప్రభువు. యేసయ్యను నా దేవునిగా చేసుకోవడంలో నేను పొరపడట్లేదు. అందరూ ఈ లోక ఘనతను ఎన్నుకుంటూ ఉండగా నేను అత్యున్నతమైన దానిని ఎన్నుకున్నాను అని నీవు చెప్పే రోజు వస్తుంది. దీనమైనటువంటి గొప్ప మార్గాన్ని నీవు ఎంచుకున్నావు. విశ్వంలోనే అత్యున్నతమైన వారిని చూసినప్పుడు నీకెంతో సంతోషం కలుగుతుంది. ఆయన కొరకు నీవు శ్రమపడినా, నిన్ను నీవు ఆయన కొరకు తృణీకరించుకున్నా కూడా అది నీకెంతో తృప్తిని ఇవ్వగలుగుతుంది. ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉండగా ఆయనకు సమర్పింపబడి ఆయనతో పాటు ఉంటూ ప్రభువుల ప్రభువును చూస్తూ ఆయనతో పాటు నీవు కూడా పరిపాలిస్తావు. ఆయన నీతితో తన వధువును అలంకరిస్తాడు. ఆయన కృప వల్ల నేను ఆ పరిపూర్ణతలోనికి చేరుకున్నానని నేను నమ్ముతూ ఉన్నాను. నీ జీవితము ద్వారా సంఘము అలంకరించబడాలి. అలాగే క్రీస్తు ప్రభువారు వధువును ధరించుకునే వస్త్రాలను నీవు సరఫరా చేయాలి. నీ యొక్క పరిశుద్ధత, నీ యొక్క ప్రేమ, నీ మీద ఉన్నటువంటి ఆయన శుద్ధీకరణ కృపలు ఆమె ధరిస్తుంది. నీవు సంఘాన్ని అలంకరించబోతున్నావనే సంగతి మర్చిపోతూ ఉన్నావు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము నిన్ను తాకలేవు. ఇవన్నీ లేనటువంటి ఉన్నత అంతస్తులోకి నీవు చేరుకుంటావు. ఇంతకు ముందైతే వీటితో సతమతమవుతూ వీటిని జయించలేను అని నీవు అనుకున్నావు. చాలామంది క్రైస్తవులైన వారు ఈ విధంగానే నిరుత్సాహపడుతూ ఉన్నారు. కానీ క్రీస్తు వారిలో ఎలాంటి నిరుత్సాహము లేదు. నీవు జయిస్తావు. అంతేకాదు, నీవు తప్పకుండా జయించాలి. అదే పునరుత్థాన శక్తి. నీ ప్రభువు విజయాన్ని సాధించాడు కదా. సర్వాధికారము నాకు ఇవ్వబడింది అని యేసయ్య చెప్తూ ఉన్నారు కదా. అది నీకు ఇస్తారు. దేవుని ప్రేమతోనూ దేవుని నీతితోనూ నింపబడు. అప్పుడు నీ నీతి క్రియలు తెల్లని సన్నపు నారబట్టలు. జీవితంలో అనేక పోరాటాలున్నా కూడా ఆత్మీయ పోరాటం ఉండడం అనేది చాలా మంచిది. అపజయం కలుగుతున్నట్లు నీకు అనిపించినప్పుడల్లా నీవు జయించే కృపను ఆయన మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్.